హాయ్ హలో అందరికీ నమస్తే. మనం ఇప్పుడు హైదరాబాద్ నుండి వైజాగ్‌కి స్టార్ట్ అయితున్నాం. టైం వచ్చేసి 4 అయితుంది. చలో. ఫస్ట్ టైం అది సరేసరికి మస్తు లేట్ అయిపోయింది. ఏంటో బంక్కి వెళ్ళి ఫ్యూల్ కొట్టించుకొని ఆగేది లేదు, ఇంకా కొట్టే ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నాం మనం. అదేందో కానీ బండి ఫుల్ ట్యాంక్ చేసిన తర్వాత వచ్చే ఆనందం అలాగే ఉంటుంది, వేరే ఎక్కడ దొరుకుతుంది కదా. మనం బుల్లెట్ తీసుకుంది ఇక్కడనే, ఇదే షోరూమ్. ఓకే, మళ్ళీ రైట్ సిటీ దాటిన తర్వాత మళ్ళీ వెళ్తాం. సిటీ దాటినాక వెళ్దాం అనుకున్నాం కానీ నావల్ దాటితో ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. రెయిన్ కోట్ ఇట్లా ఏం వేసుకోలేము మేము. బ్యాగ్లు అన్నీ ఓపెన్ ఉన్నాయి. మళ్ళీ దగ్గర ఆగి మళ్ళీ రెయిన్ కోట్ వేసుకొని బ్యాగ్లకు అన్నిటి కవర్ పెట్టేసి మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. గట్టిగా పడుతుంది వర్షం, కానీ మనం లాంగ్ పోవాలి కాబట్టి అన్నీ కవర్ చేసి కొట్టేస్తున్నాం. మొత్తానికి అయితే హైవే ఎక్కేసాం. విజయవాడ హైవే NH65. వర్షం కొడుతూనే ఉంది ఇంక. ఇక ముందు ముందు ఎట్లుందో చూడాలి. మన వాళ్ళు ఆగదామంటే ఆయన మీద టైం వచ్చేసి 8 అవుతుంది. పక్కన చిచ్చు పోసుకున్నారు. బయలుదేరుతున్నాం మళ్ళీ. ఇది మన ఫస్ట్ టోల్ ప్లాజా దాటుతున్నాం. సూర్యాపేట్ చివెంల రూట్లో ఉన్నాం. 8:30 అవుతుంది టైం. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఎక్కడైనా లైట్గా ఉన్న తినాలి. ఖమ్మంలో ఉన్నాం మనం. మధ్యలో నా మైక్ రిసీవర్ ఖరాబ్ అయింది. ఖమ్మంలో తీసుకుందాం అనుకున్నాం. 9:40 అవుతుంది కానీ ఇక్కడ షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. లోకల్ అక్కడిక్కడ తిరిగినాం కానీ లాభం లేదు, టైం వేస్ట్. ఆకలి అవుతుంది. 10 అవుతుంది టైము. ఇంకో దగ్గర లైట్గా ఏమన్నా తిందామని ఇక ఆగుతున్నాం. ఇక్కడ ఏముంటాయో ఏమో చూడాలి.
లైట్గా మనిషికి ఒక దోశ తిన్నాం. టైం 11 అవుతుంది. రోడ్డు మాత్రం దారుణంగా ఉంది, ప్యాక్ అవుతుంది డ్రైవింగ్ చేస్తుంటే. మొత్తం లారీలే. వైజాగ్కి ఇంకా 350 కిలోమీటర్స్ ఉంది. డైరెక్ట్ వెళ్ళిపోతామా మధ్యలో అవుతామా అనేది ముందు ముందు చూడాలి. కొత్తగూడెం దమ్మపేట రోడ్లు ముందు రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. మొత్తం ఫుల్ లారీలే. ముందేమో కానీ మొత్తం బ్లాక్ అయిపోయింది. సాయం చిన్న వెళ్తున్నాం, చూడాలి ముందు ఏమైందనేది. టైం 2 అవుతుంది. ఈ లారీలు ఏమో అయిపోయినాయి మొత్తం. అరే యాక్సిడెంట్ అయినట్టుందిరా. లారీ చూడు, అటు పక్క ఆపింది. అరే ముందట బండి పోతే అడుగుపో, ఎవరో ఉన్నారు. ఏం లారీ? మీరు ఎవరన్నా ఈ ట్రిప్ ప్లాన్ చేస్తారనుకో, ఈ నైట్ జర్నీలు మాత్రం పెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ రూట్లో దారుణంగా అంటే దారుణంగా ఉంది పరిస్థితి. ఓపికంతా పోతుంది. దగ్గర ఒక 50కి ఎక్కువ లారీలన్నీ ఆగవచ్చు రోడ్డు పైన. రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది. ఫుల్ టైం వేస్ట్ అయింది ఇక్కడనే. ఏలూరు జంగారెడ్డిగూడెంలో అయినా మనం పెట్రోల్ కొట్టేయడానికి. 3 అవుతుంది టైము. గోదావరి రివర్ 5 అవుతుంది టైము. ఇక్కడ లైట్గా వర్షం పడినట్టుంది. మేము వచ్చేసరికి అయితే ఏం లేదు. ఈస్ట్ గోదావరి రాజానగరం దగ్గరలో అయినాము చాయ్ తాగుదామని. 5:30 అవుతుంది టైము. ఇంకా 190 కిలోమీటర్స్ ఉంది వైజాగ్ ఆర్కే బీచ్. పోతుంటే మాత్రం లొకేషన్లు జబర్దస్త్. మెల్లమెల్లగా సన్ రైజ్ అవుతుంది. వ్యూ మాత్రం అదిరిపోయింది. జై శ్రీరామ్.
చూడండి చూడండి వ్యూ చూడండి, సెట్ ఉంది. బాబా ప్రశాంతంగా సూపర్ ఉంది. ఇది మాత్రం వేరే లెవెల్ ఉంది అసలు. ఖాళీ రోడ్డు, సన్ రైజ్, పక్కన అటు పక్కన ఇటు పక్కన కొండలు, సూపర్ ఉంది వ్యూ. హైవే దిగి చిన్న విలేజ్ నుండి ఇంకో దారి ఉంది, 3 కిలోమీటర్స్. గ్రీనరీ బాగుందని లోపలికి వచ్చేసాం. ఇక్కడ మాత్రం వ్యూ మస్తుంది. మొత్తానికైతే వైజాగ్ చేరుకున్నాం మనం. 10:20 అవుతుంది టైము. విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాం మనం. హైదరాబాద్ నుండి ఇంత దూరం వచ్చాం ఏమనిపించలేదు. ఒక 35-40 కిలోమీటర్స్ నుండి అసలు అయిపోతలేవు అవి, దమ్ దమ్ అవుతుంది. రైల్వే స్టేషన్ ఎటు 1 మినిట్లో సూపర్ ఉండే వ్యూ వస్తుంది. మనకి ఇష్టం చాలా ఇది. మనకు చాలా ఫేవరెట్ ప్రదేశం. ఫైనల్లీ వచ్చేసామా. టైం 10:30 అవుతుంది. అయినా మంచిగా చూసుకొని చెక్ ఇన్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ కలుద్దాం. రైట్, రూమ్ తీసుకొని 3-4 అవర్స్ పడుకున్నాము. 3:30 అవుతుంది టైము. బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షం. బీచ్ పోయి పొట్టు ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. చూసేసరికి బెండ్ అయింది వారం అంతా. వర్షంలో ఎట్లుంటుందో అనుకున్నాం కానీ అదిరిపోయింది, సూపర్ ఉంది అసలు. అంత బాగానే ఉంది కానీ మనకి నీళ్ళు అంటే ప్యాక్ అవుతుంది, కింద మీద మొత్తం నడిచిపోతుంది. ఫిష్ ఫ్రై బాగా టెంపింగ్ ఉండే, టేస్ట్ మాత్రం దారుణంగా ఉంది. కవర్ చేసినాం. 9:30 అవుతుంది టైము. పొద్దున్న లేచి అరకు డైరెక్ట్ వేరే ఉంటుంది రేపు.